హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మంచి కాటన్ శారీస్‌తో మీ ముందుకొచ్చానండి. 120 కౌంట్ కాటన్ శారీస్ అండి. మన యూనిట్ నుంచి వచ్చిన శారీసే ఇవన్నీ. 120 కౌంట్ బాగా తీసుకుంటున్నారండి. 100 కంటే కూడా. అందుకే 120 కౌంట్ ఎక్కువగా చేయిస్తున్నాము. ఇక ఈ శారీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఇక శారీ చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట అండి. మనకి కాటన్ శారీస్ పెట్టినప్పుడు ఫేక్ కామెంట్స్ పెడతా ఉంటారండి వచ్చి. మన దగ్గర ఈ శారీస్ కొన్నవాళ్ళు కాదు, ఏం కాదు. కొన్నవాళ్ళు అయితే డైరెక్ట్గా నాకు వాట్సాప్లోనే పెడతారు. ఏదన్నా బాగాపోతే నేను రిప్లై ఇస్తాను. వాట్సాప్లో పెట్టినా కూడా మేము రిప్లై ఇస్తామండి. మగపిల్లలు వచ్చి పెడుతున్నారండి, మా మమ్మీ తీసుకుంది శారీ ఏం బాగాలేదు అది ఇదని. అవి అంటే వాళ్ళు ఏదో తప్పుగా పెట్టాలని పెడుతున్నారండి కాటన్ శారీస్‌కి. మళ్ళీ అన్ని శారీస్‌కి అయితే ఎవరు అట్టా పెట్టరండి. ఈ శారీస్ వచ్చేసరికండి మనం కాటన్ శారీసు కొంతమంది కస్టమర్స్ ఉంటారండి. ఇది శారీ చేపించండి మేడం, ఈ శారీ చేపించండి మేడం అని. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ మనం కూడా చేపిస్తున్నాం కాబట్టి శారీస్ పెడతా ఉంటారండి. కొన్ని శారీస్ అయితే మనం చేపిస్తాం. ఇదేంటంటే మనకి పబ్లిక్‌లోకి వచ్చినాక మనం అంటే యూట్యూబ్ ఛానల్ అనేది అందరూ చూసేదే కదండీ! అది మనమేం దాచిపెట్టుకుంటే ఉండేది కాదు. మన డిజైన్స్ గానీ ఏదైనా కొంతమంది తెచ్చి పెడతారు. మాకు కూడా చేయించండి మేడం అని. కొన్ని చేపిచ్చాల్సొస్తదండి. మన మన కస్టమర్ అడిగినప్పుడు మనం చేయించాల్సొస్తది. టసర్ శారీస్, ప్యూర్ సిల్క్ శారీస్ కూడా ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెడతారు. ఇట్టడి చేయించండి మేడం అంటారు. నేను కొనే మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకెళ్ళి నేను పెడతానండి ఆ ఫోటో. ఇట్లాంటివి చేయించండి మేడం అంటే వాళ్ళు కూడా ఫీల్ అవ్వకుండా చేయించిస్తారండి. అదంతా అంటే ప్రతి ఒక్కటి అట్లా జరుగుతుందండి. అది కొంతమంది ఏదో వేరే ఛానల్లో చూసి కాఫీ అంటారు, టీ అంటారు. కాఫీ కొడతామంటే ఏముండదండి. అది పోల్కీ డాట్స్ అనేవి నేను ఎప్పటి నుంచో నేను 24 ఇయర్స్ నా వయసు అప్పటి నుంచి నేను శారీస్ బిజినెస్ చేస్తున్నానండి. అప్పుడు 300, 500 శారీస్కి కూడా అయ్యే వచ్చాయి. బెడ్షీట్లకు కూడా వస్తున్నాయి. ప్రతి ఒక్కటి మీద వస్తున్నాయండి. అంబ్రెల్లాల మీద వస్తున్నాయి. అంటే ఆ బాల్స్ డిజైన్ అనేది అది ఎవ్వరు సొంతం కాదండి. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టే శారీస్ ఎవరైనా కూడా ఆ డిజైన్ చేయించుకోవచ్చు, తప్పేం కాదు. ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరు ఇచ్చే ప్రైస్ వాళ్ళు. మేము రీజనబుల్ ప్రైస్కి ఇస్తాం కాబట్టి మేము రీజనబుల్గా ఇస్తాం. కొంతమందికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు. దాన్ని కూడా నేనేం తప్పు పట్టనండి. నేను ఎవరు కూడా అట్టగా ఇచ్చేయను. ఇక అది ఫేక్ కామెంట్స్ అయితే దయచేసి పెట్టొద్దండి. పెడితే మాత్రం రిప్లై మాత్రం మేము ఇస్తాం. మేమేమి అంటే సీరియస్ ఏమి అవ్వమండి. మామూలు నవ్వుతానే రిప్లై పెడతాము. కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టొద్దండి ఎవరు కూడాను. ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్కి ఇది యాష్ బ్లూ కలర్ అండి. అంటే యాష్ కలర్కి కొంచెం బ్లూ మిక్స్డ్ కలర్ అనమాట. చాలా బాగుందండి. సింపుల్గా బాగుంది. కలర్ కాంబినేషన్ డీసెంట్గా ఉందండి. ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి. మనకి ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ వర్లీ ఆర్ట్ వచ్చిందండి. కొంతమంది అదే ఇట్లా ఉంటే ఇష్టపడతలేదు. చూసి తీసుకోండి. అంటే చాలా అన్నిటికి ఉండవు, కొన్నిటికైతే ఇలా ఉంటాయి. మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా. ఈ కలర్ అనమాట స్కై బ్లూ కలర్ వస్తుంది ఇలాగా. చాలా బాగుంటుందండి. కలరు చాలా బాగుంది. చాలా డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుందండి ఇలాగా. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. 1350 ఫ్రీ షిప్పింగ్ అండి. 120 కౌంట్ అండి. 1350 ఫ్రీ. సేమ్ కలరేనండి మనకి. కాకపోతే కొంచెం డిజైన్ మారుతుందనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైను ఇష్టం కదా. ఇక్కడ మధ్యలో డిజైన్ వచ్చేసరికి మారింది. బోర్డర్లో డిజైన్ కూడా మారిందండి. ఇక్కడ వర్లీ ప్రింట్ లేదు. కాకపోతే బోర్డర్లో బర్డ్స్ డిజైన్, ముగ్గు డిజైన్ వచ్చిందనమాట. డిఫరెంట్ 2 డిజైన్స్ వేశారనమాట. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. మంచి కలర్ కాంబినేషన్ అండి. చాలా డీసెంట్గా ఉంది. ఇది కొంచెం బాగా ఓపెన్ చేసి వేసుకుంటే చాలా బాగా కనబడతాయండి. ఇది శారీ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది బ్లౌజ్ థిక్ కాటన్ బ్లౌజ్, మీటర్ బ్లౌజ్ వస్తుందండి. థిక్ కాటన్ బ్లౌజ్, మీటర్ బ్లౌజ్ వస్తే విత్ లెంత్ చాలా బాగుంటాయండి. 580 శారీ వస్తుంది. లెంత్ అయితే మనకి చాలా లెంత్ వస్తుంది. దాదాపు 6 feet 5'9" ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి. అంత పొడవు వస్తాయండి శారీస్ అయితే మాత్రం.
ఇదొక కలర్ అండి. ఇది సింగిల్ కలర్ అనమాట. అంటే కాంట్రాస్ట్ కాకుండా ఇది లైట్ అంటే యెల్లో కలర్ కాదండి. బిస్కెట్ కలరు, శనగపిండి కలర్ అండి. మొత్తం అంటే చెప్పాలంటే శనగపిండి కలరు చాలా బాగుంది. అసలు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో. పళ్ళు పట్టు వచ్చేసరికి మనకి ఇంకా చాలా మంచిగా వచ్చిందండి పళ్ళు. ఇది శారీ డిజైన్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి. శారీ డిజైను మనకి చాలా బాగుంటుంది. శారీ డిజైన్ వచ్చేసరికి 120 కౌంట్ అంటేనే మనకి క్లాసీగా ఉంటుందండి. మంచిగా అసలు షైన్ ఉంటుంది. బాగా లైట్ వెయిట్ వస్తుంది. మెయిన్ శారీ ఇలా ఉంటుందండి. ఈ డిజైన్ వచ్చేసరికి మనకి చాలా బాగుంటుంది. ఇది ఈ ఇట్లా వస్తుంది శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనం ఇలా ఇచ్చామండి. ప్రింట్ అంటే ఆల్ ఓవర్ ప్రింట్ ఇచ్చామన్నమాట. ఇది ప్లెయిన్గా ఉంది కదా శారీ, అందుకని బ్లౌజ్ వచ్చేసరికి మనకు ప్రింటెడ్ అంటే ఫుల్ ప్రింటే ఇచ్చామన్నమాట. చాలా బాగుందండి. అసలు డిజైన్ చూడండి ఎంత క్లాసీగా సింపుల్గా క్లాస్గా ఉందండి. చాలా బాగుంది కలర్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చిందండి. ఇది ఆరెంజ్ కలరు. ఆరెంజ్ కలర్కి గ్రే కలర్ బార్డర్ అనమాట. ఇలా ఉంటుందండి. గ్రే కలర్ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింట్. 120 కౌంట్ అండి. కౌంట్ మీకు 120 చాలా బాగుంటుంది కదా. 120 కౌంట్ వచ్చేసరికి పళ్ళు పట్టు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. పళ్ళు సింపుల్గా పళ్ళు, ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ప్రింట్ కాబట్టి పళ్ళు వచ్చేసరికి మనకి సింపుల్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇట్లా ఇస్తారండి. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉందండి. ఇది ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే అసలు అసలు ఎట్లా చీరలు చాలా బాగా అడుగుతున్నారండి. నాకు కూడా ఇష్టమైన కాంబినేషన్ కాటన్ శారీస్లో బ్లాక్ అండ్ వైట్ అండి. నేను కట్టుకుంది కూడా బ్లాక్ అండ్ వైట్. నేను కట్టుకున్న శారీస్ కూడా కావాలంటే మీకు అవైలబుల్గానే ఉన్నాయండి. ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది పళ్ళు వచ్చేసరికి చూడండి మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. చాలా బాగుందండి. అయితే ఇది వచ్చేసరికి మనకి వన్ సైడ్ బార్డర్ వస్తుందండి. ఇది 2 సైడ్ కాకుండా 1 సైడ్ బార్డర్ వస్తుంది. కొంతమంది 1 సైడ్ బార్డర్ చాలా ఇష్టపడతారు. ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి థిక్ కాటన్ బ్లౌజ్ వస్తుంది. మీటర్ బ్లౌజు చాలా బాగుందండి. శారీ మాత్రం ఇది ఇలా ఉంటుంది. డిజైన్ వచ్చేసరికి 1 సైడ్ బార్డర్. ఇది 3 కలర్ కాంబినేషన్ అండి. అసలు 3 కలర్ కాంబినేషన్ అంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి. ఎందుకంటే మనకు డైయింగ్ చేసిన వాళ్ళకి కానీ మన కలర్స్ కూడా ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుందండి. కానీ ఈరోజు మాత్రం ఇది కూడా సేమ్ ప్రైజే పెట్టాను నేను. ఆల్ ఓవర్ ప్రింట్ అయితే ఒక 100 రూపీస్ అంతకుముందు పెట్టాను. ఇది క్రీమ్ కలర్ అండి. ఇది వైట్ కాదు. ఇందాక చూపించింది వైట్, ఇది క్రీమ్ అనమాట. క్రీము 3 కలర్ అంటే క్రీమ్ కలర్ 4 కలర్ కాంబినేషన్ లెక్క అండి. అలా ఇవి వేస్తానికే చాలా ప్రైస్ అంటే కలర్ ఎక్కువ పడుతుంది. ప్రైస్ కూడా ఎక్కువ తీసుకుంటారండి వేసినందుకు. కానీ సేమ్ ప్రైజు ఎవరు మిస్ చేసుకోకండి. కాటన్ శారీస్ వచ్చేసరికి మనకు మంచి రీజనబుల్ ప్రైజు. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే కొంచెం రేట్లు పెరుగుతాయండి. అందుకనే ముందే తీసుకొని స్టిచ్చింగ్ కూడా లేట్ అవుతుంది కాబట్టి ముందే తీసుకుంటారని ఇప్పుడు కొంచెం రీజనబుల్ ప్రైస్ అండి. కొంచెం పెరగొచ్చు సమ్మర్కి, చూసి తీసుకోండి. చాలా బాగుందండి శారీ అయితే. ఇది కూడా క్రీమ్ కలరేనండి. అంటే లైట్ క్రీమ్ అనమాట. వైట్ అంటే కొంతమంది అందరూ కూడా కొన్ని వైట్ అడుగుతున్నారు, కొంచెం కలర్ చేంజ్ కావాలని అడుగుతున్నారు. అందుకని క్రీమ్ అండి. లైట్ క్రీమ్ కలర్ అనమాట. లైట్ ఇందాక ఇచ్చింది శనగపిండి కలర్ కదా, అంతా కాకుండా ఇది కొంచెం క్రీమ్ కలర్ బేస్ ఇట్లా ఉంటుందండి. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది కూడా 3 కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా 3 కలర్ కాంబినేషనే. ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి. శారీ మొత్తం డిజైన్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లాక్ బ్లౌజ్కి ఇట్లా ఇది హ్యాండ్స్కి ఇలా బాగా వస్తుంది. శారీ ప్రైస్ 1350, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది మింట్ గ్రీన్కి మనకి బ్రింజాల్ కలర్, కొంచెం అంటే లేలాక్ కలర్ అంటారు కదండి, బ్రింజాల్ కలర్ కొంచెం మిక్స్డ్ కలర్ అండి. చాలా బాగుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి. పళ్ళు ఇది అన్నీ 120 కౌంట్ అండి. నెక్స్ట్ చెక్స్ కూడా చూపిస్తాను. చెక్స్ కూడా చాలా బాగా అడుగుతున్నారు. చెక్స్ కూడా బాగుంటున్నాయండి. మంచి చెక్స్ అనమాట ఇవి. 100 కౌంట్ చెక్స్ లాగా కాకుండా కొంచెం కాస్ట్లీ చెక్స్ శారీస్ అనమాట. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి.
చాలా బాగుందండి శారీ. కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. మనకి గ్రీన్ కలర్‌కి ఇది ఆనియన్ పింక్ కూడా కాదండి. కొంచెం ఒకలాంటి డిఫరెంట్ పింక్ కలర్ అనమాట ఇది. ఇది చాలా బావుందండి. ఇది కూడా 3 కలర్ కాంబినేషన్ అండి ఇది. ఇది కూడా 3 కలర్ కాంబినేషన్. పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది శారీ. ముగ్గు డిజైన్ వచ్చిందండి. శారీ మొత్తం కూడా ముగ్గు డిజైన్ వచ్చింది. ఇలా ఉంటుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బాగుంది. డిజైన్ కూడా చాలా సింపుల్గా క్లాస్గా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ చూడండి. మంచి బ్రౌన్ కలర్కి మనకి కాఫీ బ్రౌన్ కలర్ కలర్ కాంబినేషన్ అండి. ఎంత బాగుందో చూడండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది పళ్ళు వచ్చేసరికి ఎంత రిచ్గా ఉందో చూడండి. పళ్ళు కూడా చాలా బాగుంది. డిఫరెంట్గా ఉంది పళ్ళు కూడా. చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్. అంటే సమ్మర్ ఇక ఫిబ్రవరి అంటే స్టార్ట్ అయినట్టే కదండి. ఇప్పటి నుంచే స్టిచ్చింగ్కి ఇస్తే కానీ మనకి కొంచెం త్వరగా బ్లౌజ్ లేట్ అవుతాయి కదండి. ఇది బ్లౌజు. ఇవి గంజి మరకలు ఉంటాయండి. ఇది గంజి మరక అనమాట. డార్క్ కలర్ మీద వాళ్ళు వైట్తో అంటే మనమంటే రివైవ్ అలా వాడతాం కాబట్టి ఇట్లా పడదు. వాళ్ళు మామూలు గంజి కదా పెట్టేది, ఇట్లా వైట్ పడుతుంది. వాష్ అయితే పోతుందండి. ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. మంచి ఇది కూడా శనగపిండి కలర్, లావెండర్ కలర్ కాంబినేషన్ అండి. మ్యాంగో బుట్టీస్ వస్తాయి మధ్య మధ్యలో. పళ్ళులో కూడా మ్యాంగో బుట్టీస్. పళ్ళు చూసారంటే ఇలా ఉంటుంది. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలామంది తీసుకున్నారు. షార్ట్లో పెడితే మళ్ళీ కూడా కావాలని అడుగుతున్నారు. అందుకే మళ్ళీ వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా థిక్గా ఇలా ఉంటుందండి బ్లౌజ్. ఇది కూడా చాలా అందంగా ఉంటుందండి. సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు క్లాసీగా ఉంటుంది అన్నమాట కలర్ కాంబినేషన్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది గ్రే కలరేనా అండి. గ్రే కలర్కి మనకి లావెండర్ కలరు, బ్లాక్ అనమాట. 3 కలర్ కాంబినేషన్ ఇది. ఇలా ఉంటుందండి. వర్లీ ప్రింట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి వర్లీ ప్రింట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి చిన్న బూటీస్ లాగా ఇట్లా ఇచ్చారు. చాలా బాగుందండి. ఇది కూడా చాలా అంటే ఈ కలర్స్ అన్నీ కూడా ఎక్కువ కొంచెం డీసెంట్ కలర్ కాంబినేషన్స్ అండి. మరి కొట్టొచ్చినట్టుగా ఉండే కలర్ కాంబినేషన్ కాకుండా చాలా డీసెంట్గా ఉన్నాయి కలర్స్ మాత్రం. చూడండి ఎంత బాగున్నాయో. వేసుకుంటే శారీస్ చాలా బ్లౌజు స్టిచ్ అయ్యి అందంగా ఉంటాయండి శారీస్. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషనేనండి. మధ్యలో డిజైన్ మారుతుంది అనమాట. సేమ్ కలర్ కాంబినేషనే. ఇట్లా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా థిక్ కాటన్ బ్లౌజులు కూడా చాలా బాగుంటాయండి. కుట్టించుకున్నాక క్లాత్ కూడా మంచి క్లాత్ అండి. హెవీ. మనము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వమండి. ఎక్కువ రేట్ అయినా నేను మంచి ఇదే తెప్పిస్తాను. బ్లౌజ్ క్లాత్ కూడా చాలా మంచి క్లాత్ తెప్పిస్తున్నానండి. చాలా బాగుంటుంది. మీకు లైనింగ్ అలవాటు ఉంటే వేసుకోండి, లేదంటే లైనింగ్ లేకుండా అయినా కుట్టించుకోవచ్చండి. అంత బాగుంటాయి. 120 కౌంట్ అండి. బాగుంటాయి. షైన్ ఉంటుంది మెయిన్ క్లాత్. వైట్లో ఇంకా బాగా కనబడుతుందండి మనకి షైనింగ్. కలర్స్లో కొంచెం అంత షైన్ కనపడదు కానీ లైట్ కలర్స్ మీద బాగా మంచి షైన్ అవుతూ ఉంటుందండి శారీ. వాష్ అయినాక ఇంకా బాగుంటాయండి ఇవి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా 3 కలర్ కాంబినేషన్ అండి. ఇది సీ గ్రీన్ కలర్ వస్తుంది. ఇది బ్లాక్, ఇది బ్రౌన్ కలర్ వస్తుంది. ఇట్లాగా పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా. ఇది వచ్చేసరికి మనకి కొంచెం పెద్ద బ్లాక్స్ వస్తాయండి. ఇట్లా ఉంటుంది శారీ వచ్చేసరికి. మనకి బ్లౌజు ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇప్పుడు వచ్చేసరికి మనకి చెక్స్ కాటన్ వస్తుందండి. చెక్స్ మనం పోయినసారి చెక్స్ కాటన్ పెడితే అసలు చాలామంది అడిగారండి. చాలా బాగా అయిపోయినాయి కూడా చెక్స్ కాటన్. ఈ చెక్స్ కాటన్ వేరండి. మనము 1090 పెట్టిన చెక్స్ కాటన్ వేరు. ఈ చెక్స్ చాలా దగ్గరగా ఉంటుంది. థిక్గా ఉంటుందండి. బాగుంటుంది క్లాత్. అంటే వేరియేషన్ ఉంటుందండి దానికి దీనికి. ఇది వచ్చేసరికి మనకి లైట్ లావెండర్ కలర్ అండి. లైట్ లావెండర్ కలర్కి ఇది కొంచెం ఇండిగో బ్లూ టైప్లో అదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళులాగా ఇట్లా పెద్ద పళ్ళు వస్తుంది.
శారీ మొత్తం కూడా మనకి ఇలా ప్రింట్ ఉంటుందండి. చాలా బాగుంది. అంటే సిం అంటే అంత డీసెంట్ కలర్ కాంబినేషన్స్ అండి. అన్నీ మనం కొంచెం డీసెంట్ కలర్ కాంబినేషన్సే. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ థిక్ కాటన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది మనకి ఈ ఈ కలర్కి ఇది కాంబినేషన్ అండి. ఇది బ్రౌన్ కలర్. ఇది ఇలా ఉంటుంది. ఇది ఇది కూడా చెక్సేనండి. ఇది కూడా చెక్స్. దీనిలో బాగా కనబడుతుంది చెక్స్ ఇట్లా. ఇది రివర్స్ కాంబినేషన్ పెడితే పోయినసారి మొత్తం అయిపోయినాయండి శారీస్. ఇది శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఇది చాలా బాగుంది. బ్లౌజ్ కూడా డిజైన్ సింపుల్గా బాగుంది. ఇది చెక్స్ కాటనేనండి. ఇది మనకి ఆఫ్ వైట్ కలర్కి క్రీమ్ కలర్కి మెహందీ గ్రీన్ కలర్. మెహందీ గ్రీన్ కూడా కాదండి. ఇది ఒక కొంచెం గ్రీన్ మిక్స్డ్ గ్రీన్ పచ్చ అనమాట. ఇది శారీ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇది చెక్స్ ఈ కలర్ కాంబినేషన్ పోయినసారి బాగా అడిగారండి. అసలు చాలా బాగా అడిగారు, తీసుకున్నారు ఈ కలర్ కాంబినేషన్. మళ్ళీ డిజైన్ మారిందనమాట. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది అకోబా కాటన్ వస్తుందండి. ఇది వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి ఫ్లవర్ డిజైన్ వేసారనమాట. దీనిలోనే పళ్ళులో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట. ఫ్లవర్ డిజైన్ వేసారనమాట డైయింగ్లో. ఇలా ఉంటుందండి అకోబా. ఇది శారీ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ అండి. అంటే వైట్ అనుకోవచ్చు. లైట్గా ఉంది, అంటే వైట్ లెక్కే ఉంది. ఇది ఎల్లో అండి. ఎల్లో ఇలా ఉంటుంది శారీ. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఇది బ్లాక్ వైట్ ఇష్టం లేనోళ్ళు ఇట్లా ఎల్లో వైట్ తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అండి. అది అకోబా కదా, ఇది మనకి చెక్స్ అనమాట. ఇది చెక్స్. ఇది డిజైన్ మారుతుంది. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి సేమ్. ఈ ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెంట్గా వేసారనమాట. ఇట్లా పళ్ళు ఇలా వస్తుంది. ఫ్లవర్ డిజైన్ వస్తుందండి. ఇది కూడా చాలా బాగుందండి శారీ అయితే మాత్రం. కలర్ అంటే బ్లాక్ ఇష్టం లేనోళ్ళు బ్లాక్ అండ్ వైట్ ఇట్లా తీసుకోవచ్చు. చాలా బాగుందండి అసలు శారీ మాత్రం. చెక్స్ మీద ఇంకా అందం వచ్చేసింది.